స్వామినాయుడు గారు, సంతోషి కుమారి, పార్వతీపురం. వీళ్ళు పార్వతీపురం నుంచి వచ్చారు. స్వామినాయుడు, సంతోషి కుమారి. మరి వీళ్ళకి పెళ్ళయి 13 ఇయర్స్ అయిపోయింది. పిల్లలు పుట్టట్లేదు అనే రకరకాల డాక్టర్లు తిరిగారు, రకరకాల మందులు వాడారు. అక్కడంతా ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడీలు, నీటి బుడగలు అన్నారు. మరి అక్కడ వాడుతున్న మందులు వాడుతూ ఉండగానే మధ్యలో ప్రెగ్నెన్సీలు అయితే వచ్చినాయి. 3 టైమ్స్ వచ్చినాయి, కానీ 3 టైమ్స్ పోయినాయి, నిలబడలా. ఇక తర్వాత ప్రెగ్నెన్సీలు కూడా రావట్లేదు. ఎన్ని పెళ్ళైన కొత్తలో జరిగినాయి. ఇక తర్వాత 8 ఏళ్ళ నుంచి ఇక ప్రెగ్నెన్సీ లేదు. ఫస్ట్లో ఎందుకు వచ్చినాయి, పోయినాయి. ఇప్పుడు ఎందుకు నిలబట్టలేదు అనేది అర్థం కాలేదు అప్పుడు. తర్వాత అసలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేది కూడా అర్థం కాలేదు. అప్పుడు వచ్చాయి, నిలబడలా. ముడింగును వచ్చాయి 3, కానీ నిలబడలా. మరి ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి అసలు రావడం కూడా మానేసి ఎందుకు రావట్లేదు అర్థం కాలేదు. చివరికి మన వీడియోలు చూశారు. మనం డిస్ట్రక్షన్ డిఫెక్టు, ప్రొడక్షన్ డిఫెక్టు ఇలాంటివన్నీ చెప్తుంటే ఈయనేదో డాక్టర్ గారు ఒక్కసారి బిడ్డను పుట్టి కూడా రెండోసారి బిడ్డ పుట్టకపోతే డిస్ట్రక్షన్, ప్రొడక్షన్ డిఫెక్ట్ అవ్వచ్చు, అది సరి చేసుకోండి, వెంటనే మీ బిడ్డ మళ్ళా పుడుతుందని చెప్పాం. అలాగే ఒకసారి ప్రెగ్నెన్సీలు వచ్చి పోతున్నాయి, నిలబట్టలేదు అంటే అది డిస్ట్రక్షన్, ప్రొడక్షన్ డిఫెక్ట్లో ఎక్కడో తేడా ఉండుంటుంది. ఆ బిడ్డని నిలబెట్టుకోవాలి అంటే, మళ్ళా రప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు సరి చేసుకోవాలని మనం చెప్పిన వీడియోలను చూసి, వీడియో ద్వారానే వచ్చారు, యూట్యూబ్లో వీడియో ద్వారా చూసి ఇంత దూరం వచ్చారు. పార్వతీపురం ఎక్కడో, ఏ జిల్లాది? మన్యం జిల్లా సార్. మన్యం జిల్లా. మన్యం ఇప్పుడు కొత్తగా మన్యం జిల్లాలోకి వచ్చింది. ఒకప్పుడు శ్రీకాకుళం, అది విజయనగరం జిల్లాలో ఉన్నది. అక్కడి నుంచి ఇక్కడ వరకు పాపం చాలా దూరం అయినా సరే వచ్చారు. వయసు ఏమో ఎక్కువైపోతుందని చెప్తున్నారు, 36 ఇయర్స్. కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతుందని చెప్తున్నారు. మరి వయసు పెరిగిపోతుంది, కణాలు నిల్లైపోతున్నాయి, ఏం చేయాలరా భగవంతుడా అనుకుని మన దగ్గరికి వచ్చి చివరికి మనం చెప్పిన మాట విని మనం చెప్పినట్టుగా టెస్టులు చేయించుకుని మందులు వాడుతూ ఉండగానే ఎన్నాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందన్నారు? 2 months, 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎప్పుడు వచ్చారు మీరు? ఫిబ్రవరి 6న వచ్చారు. 6న వచ్చారు. ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మధ్యలో గ్యాప్ ఇచ్చారా ఏంటి? క్రిములు కూడా హార్మోన్స్ కొడుతుంది. ఓహో, హార్మోన్లకి 3rd month వాడుతూ ఉండగా వచ్చింది. ఓకే. అదే సరే, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే బ్లడ్ టెస్ట్లో కూడా చేయమన్నాం, కన్ఫామా కాదా అనేది. మనం టెలికాలర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు ఇది పెట్టారు, మన స్కాన్ రిపోర్టు, బ్లడ్ రిపోర్టు కావాలని చెప్తాను, అది వాళ్ళు ఇన్ఫామ్ చేశారు, వీళ్ళకి చేయించారు అక్కడ దగ్గరలో. ఈ బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజీ 5 దాటాలన్నాను, అప్పుడే ప్రెగ్నెన్సీ అన్నాను, 1281 వచ్చింది. అంటే ఈ స్టెప్ కూడా గట్టికెక్కారు. మరి అయితే నెక్స్ట్ స్టెప్, వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా, స్కాన్ తీయించాలని చెప్పి పెట్టాం. మళ్ళా స్కాన్ కూడా అక్కడ దగ్గరలోనే హాస్పిటల్లో తీయించుకుంటే గర్భసంచిలోనే వచ్చింది. గ్రావిడ్ యుట్రస్ విత్ సింగిల్ ఇంట్రా యుట్రైన్ జెస్టేషనల్ శాక్ ఆఫ్ 4 to 5 weeks అని అక్కడ ఇచ్చారు. సో గర్భసంచిలోనే ఉంది, ట్యూబుల్లో కూడా లేదు. న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం చూసిన ప్రెగ్నెన్సీ అంబ పలికింది, జగదాంబ పలికింది 2 నెలల మందులతో. 8 ఏళ్ళ నుంచి అతి గతి లేదు. సంచులు, మూటలు, బస్తాలు వాడారు, నో యూస్. మరి జస్ట్ మందులు వాడితేనే వచ్చేసింది 2 monthsలోనే. అది కూడా ఒక 2 బిళ్ళలు, భర్త భార్య సేమ్ బిళ్ళలు వాడారు, సేమ్ మెడిసిన్. భర్తకు వేరు, భార్యకు వేరు కాదు, భర్త సంచి వేరు, భార్య బస్తా వేరు కాదు, ఒకే బిళ్ళ, ఒకే కుండలో అన్నం ఇద్దరు తిన్నట్టు ఒకే బిళ్ళతో ఇద్దరు ఫలితం పొందారు. ఇదే ఇక్కడ రిపోర్ట్లతో పాటు బొమ్మలు కూడా ఇచ్చారు అక్కడ డాక్టర్ గారు. బొమ్మల్లో కూడా గర్భసంచిలో ఉందని చూపిస్తుంది ప్రెగ్నెన్సీ. ఎర్లీ ప్రెగ్నెన్సీ. చెప్పండి స్వామినాయుడు గారు, ఎప్పుడో 8 ఏళ్ల క్రితం వచ్చిన ప్రెగ్నెన్సీ మర్చిపోయారు. అసలు మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా అనే దిగుల్లోకి కూడా వెళ్ళిపోయారు. మరి ఎలా వచ్చిందంటారు? అప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీ 8 ఏళ్ళు ఎందుకు రాలేదంటారు? అప్పుడు ప్రెగ్నెన్సీలు ఎందుకు ఆగిపోయినాయి అంటారు? వచ్చి ఎందుకు పోయినాయి అంటారు? ఇవన్నీ మీరు చెప్తే వీళ్ళకి నేను చెప్పే ఆ రోజు మీకు 2 గంటలు కూర్చోబెట్టి మీకు ఎంతవరకు అర్థమైందో ఊరికే చూద్దామని ఒకసారి మీరు వీళ్ళకి చెప్పండి. ముందుగా డాక్టర్ గారికి నమస్కారం, మీ అందరికి కూడా నమస్కారం. నాకు పెళ్ళి 13 సంవత్సరాలు అయింది. ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎంతో ఖర్చు పెట్టాం, కానీ ఎక్కడెక్కడో తిరిగాం, కానీ ప్రయోజనం లేకపోయింది. లాస్ట్లో డాక్టర్ గారికి యూట్యూబ్లో చూసాం మేము.
డాక్టర్ గారిని కలిసాము. 2 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. క్రిములకు ఓడాము, 2 మంత్సే ఓడాము. 3rd మంత్కి వచ్చాము. ఈలోపే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అదే సార్. రైట్. మరి ప్రెగ్నెన్సీ ఎందుకు వచ్చింది అంటారు? ఎవ్వరూ గుర్తించలేదు. ఒక్క డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా తెలిసింది. ఆ మ్యాజిక్ ఫార్ములా దేన్ని అరికట్టి నీకు మ్యాజిక్ ఇచ్చింది? టాబ్లెట్స్ ద్వారా. ఆ టాబ్లెట్సే దేనికి దేనికి ఇచ్చాను ఫస్ట్ 2 నెలలు? క్రిములకి. క్రిములు. అది క్రిములు సర్పదోషాలకి నాగదేవత దోషాలకి ఇచ్చాను. డాక్టర్ అవి కూడా ఏంటండి సర్పదోషం నాగదేవత దోషం అంటారు డాక్టర్ గారు, సైన్స్ ఎంత పెరిగితే. అవును, మీరు కూడా నమ్మండి, కంపల్సరీగా ప్రెగ్నెన్సీ వస్తుంది. మెడిసిన్ అందరూ కంటిన్యూగా వాడాలి. వాడితే కంపల్సరీ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎవ్వరూ మానేయవద్దు. మేము కంటిన్యూగా ఎప్పుడైతే డాక్టర్ గారి దగ్గర నుండి తీసుకెళ్ళామో 2 నెలలు కూడా ఒక్క మెడిసిన్ కూడా మేము వేస్ట్ చేయలేదు. 2 మంత్స్ పక్కాగా వేసాం. ఒక్క టాబ్లెట్ కూడా నేను వేస్ట్ చేయలేదు. దానివల్ల నాకు ప్రెగ్నెన్సీ తొందరగా వచ్చింది. నేను అది నమ్ముతున్నా. ఈ మందులన్నీ కూడా డాక్టర్ వైఎస్ బాబు తయారు చేసినవి కాదు, ఇంగ్లీష్ మెడిసిన్. మళ్ళీ ఇంగ్లీష్ మెడిసిన్ మీ ఊర్లో ఉంటాయి, మీ పక్క ఊర్లో ఉంటాయి, మీ వీధిలో ఉంటాయి, మీ మెడికల్ షాపుల్లో ఉంటాయి. అవి గత 100 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాయి. కానీ ఏ మందు ఎవరు ఎప్పుడు ఎంత డోసులో వాడాలని చెప్పేదే మ్యాజిక్. అందుకని ఏం లేదు మ్యాజిక్ కదా. సేమ్ మందులు 100 ఏళ్ళ నుంచి కనిపెట్టి ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తించి మెడికల్ కంపెనీలు వాటిని తయారు చేస్తూ ఉన్నాయి. మరి మిగతా డాక్టర్లు ఎందుకు ఇవ్వట్లేదు డాక్టర్ గారు? అసలు సర్పదోషం నాగదేవ దోషం అంటే డాక్టర్లు నవ్వుతారు. ఎవడా పిచ్చ డాక్టర్? సర్పదోషమా, నాగదేవ దోషమా, ఊహు, క్రిముల, వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు మేడం, వాట్ ఈస్ దిస్ అండి? కరోనా వచ్చింది, ఏంటది? నాగదేవత వచ్చి కాటేసింది, వెళ్ళిపోయాము టాపా 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 టాపా. అరే నాగదేవత నాకు తెలియదండి, ముద్దు పెట్టుకోవడం మిస్ అయ్యాను, వెళ్ళి పెట్టుకుంటాను. పెట్టుకుంటే ఏం చేస్తుంది? కాటేస్తుంది. ఇవి శనిదేవతలు నాయన, క్రిములు పాములు శనిదేవతలు. శనిదేవతల్ని ముద్దు పెట్టుకోకూడదు. దండం పెట్టి మీ ఒంట్లో నుంచి, మీ ఆవిడ ఒంట్లో నుంచి, మీ ఇంట్లో నుంచి వీటిని తరిమేయాలి. లేకపోతే నీ బిడ్డ వచ్చినా కూడా బిడ్డను కాటేస్తాయి. ఉంచకూడదు. అక్కడ మనం ఏం చేస్తారు? సర్పదేవతలు నాగదేవతలు అంటే మన వాళ్ళందరూ గుడ్లు వేస్తూ ఉంటారు. ట్రైల్ తీసుకెళ్ళి గుడ్లు వేస్తారు. ఇక డ్రమ్ములు తీసుకుని పాలు పోస్తూ ఉంటారు పొట్టలో. నేనేం చెప్తున్నానంటే ట్యాబ్లెట్లనే గుడ్లు వేయాలి, సిరప్లనే పాలు పోయాలి. నీ ఒంట్లో ఉన్న పురుగుకి, ఈ పాములకి పొగబెట్టి నీ ఒంట్లో నుంచి తోలేయాలి. నీ ఒంట్లో తోలితే కుదరదు, మీ ఆవిడ ఒంట్లో కూడా తోలేయాలి. మీ ఇద్దరు ఒంట్లో తోలితే కుదరదు, మీ ఇంట్లో కూడా ఉండకూడదు. అప్పుడే దీనికి ఫలితం వస్తుందని చెప్పి ఏ క్రిమి అయితే మనం ఉంటాయని C10, U10, T5 అనే 25 రకాల క్రిములను గుర్తించాం. ఆ గుర్తించి వాటికి సంబంధించిన మందులు భార్యాభర్తలు ఇద్దరికి వాడిచ్చాం. టక్కున ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంతకుముందు రాలేదా? 13 ఏళ్ళు అయింది పెళ్ళి. ఒక 8 ఏళ్ళ క్రితం వచ్చినాయి. 3 సార్లు వచ్చినాయి, ఒకసారి కూడా కాదు. మరి 8 సంవత్సరాలు కూడా తిరిగాగానే ఎవ్వరూ కూడా తెప్పించలేదు. క్రిమినల్ అనే మాట అనలేదు అసలు. అది ఒక్క డాక్టర్ గారు వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్మా ద్వారా మాకు తెలిసిందంతే. ఎక్కడికి వెళ్ళినా వయసు అయిపోతుంది, IVF కాదు, లాప్రోస్కోపీ చేద్దామా, ఎందుకంటే నెలలు సరిగ్గా రావట్లేదు కదా, అండం క్వాలిటీ అయిపోయిందమ్మా, 3 అండాలే ఉన్నాయి, 3 నెలల్లో దుంపనాశనం అయిపోతాయి, సర్వనాశనం అవ్వకూడదంటే 3 లక్షలు తీసుకుని IVF చేయించుకోవాలి, వీలైతే డోనార్కి వెళ్ళాలి, అలా చెప్తున్నారు. ఇంకేం చెప్పట్లా. ఈ 3 లక్షలు ఎక్కడెక్కడ నెల 3 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? పైగా వాటికేమో నో గ్యారంటీ. నెల 3 లక్షలు తీసుకురావాలంటే ఆయన బంగారు పళ్ళాల్లో తినేవాడైతే ఏమన్నా కొంచెం స్టీల్ పళ్ళాల్లో తింటూ, పచ్చడి మెతుకులు తింటూ, మరి బిడ్డ కావాలని కోరుకునే వాళ్ళకి IVFల జోలికి వెళ్ళలేరమ్మ. వెళ్ళినా వస్తుందని గ్యారంటీ లేదు. ఆల్రెడీ వచ్చింది ఆయనకి ప్రెగ్నెన్సీ 3 టైమ్స్ వచ్చిందని. మళ్ళీ ఇది IVF కానీ ఏదైనా చేస్తే మళ్ళీ ఏదైనా అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళలేదన్నమాట. వెళ్ళినా మళ్ళీ పోతాయి మళ్ళీ కదా, పోతుందనే ఉద్దేశంతోనే. 3 లక్షలు పెట్టి ప్రెగ్నెన్సీ తెచ్చుకుని అక్కడ పురుగుంటే తినేస్తుంది. నేను ఆయనకి క్లియర్గా చెప్పాను ఆ రోజు వచ్చిన తర్వాత. రోజే చెప్పారు నాకు, మీ ప్రెగ్నెన్సీలు పోవడానికి కారణం క్రిములు. ఎందుకనంటే పొలంలో విత్తనాలు వేసావు, క్రిములు తినేసి తప్పలో పుచ్చులు అయిపోయినాయి, పనికి రాకుండా పోతాయి, అసలు బిడ్డే రాదు. భూమిలో పురుగు ఉంది, అది విత్తనాలను తినేస్తాయి, భూమిని నాశనం చేస్తాయి, అసలు మొక్కే రాదు. ఒకవేళ మొక్క వచ్చింది, కొన్ని విత్తనాలు తప్పించుకున్నాయి, భూమి తప్పించుకుంది,
మొక్కొచ్చింది, బిడ్డొచ్చింది, కానీ పురుగు దాడి చేస్తుంది, చీడపీడ రూపంలో పైరు నాశనం చేస్తుంది, మళ్ళా పంట చేతికి రాదు, అబార్షన్లు అయిపోయింది. ఫస్ట్ టైం అలా జరిగింది, పురుగు వచ్చేసి తినేసేస్తున్నాయి. తర్వాత ఏమైంది, పురుగు పెరిగిపోయింది. పురుగుకి ఎవడ ముందే ఇట్లా పురుగులు విచ్చలవిడిగా చక్కగా జాలీగా కాపరాలు చేసుకుని విల్లాలు, అపార్ట్మెంట్లు, కాలనీలు కట్టు కూర్చున్నాయి ఇలా ఒంట్లో. అందుకే 8 ఇయర్స్ నేను రాలేదు. ఇక అసలు విత్తనం తప్పించుకునే అవకాశమే లేదు, భూమి తప్పించుకునే అవకాశమే లేదు, బిడ్డ వచ్చే ప్రసక్తే లేదు. అందుకే మనం అన్నాం, బాబు ఆ క్రిములను గుర్తించి వాటిని కాలనీలు నాశనం చేస్తే తప్ప నీ బిడ్డను ఆ దారి గుండా రానివ్వవు. వచ్చిన బిడ్డ అయినా కూడా ఆ కాలనీల్లో ఈ క్రిములు కీటకాలను తొలగించకపోతే నీ బిడ్డని గట్టిగా పొడిచినాయి అంటే 3 నెలలకే చచ్చి ఊరుకుంటుంది నీ బిడ్డ పొట్టలోని. లైట్గా పొడిచిందంటే 5వ నెలకి 9వ నెలకైనా కడుపులోనే చంపేస్తాయి. ఇంకా లైట్గా పొడిచిన పోటు గుండెల్లో పొడిచింది, గుండెల్లో హోలు, ఊపిరితిత్తుల్లో పొడిచింది, ఊపిరితిత్తుల్లో డాగు, బ్రెయిన్లో పొడిచింది, బ్రెయిన్లో వాపు, అవకరాలతో పుడతాయి బిడ్డలు, పుట్టి 3 నెలలకో 3 సంవత్సరాలకో చనిపోతాయి. ఈ డాక్టర్లు ఏమంటారు అప్పుడు, నువ్వు తుమ్మావు, నువ్వు దగ్గావు, నువ్వు ట్రావెల్ చేసావు, నా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోలేదు అందుకే పోయిందంట. లేకపోతే మేనరికి ఉందిగా అందుకు పోయిందమ్మా, లేకపోతే నువ్వు లావుగా ఉన్నావు అందుకు పోయిందిరా తల్లి, లేకపోతే నువ్వు సన్నంగా ఉన్నావు అందుకే పోయింది. ఇలా ఏదో ఒకటి చెప్తారు. క్రిమ్ అనే మాట తప్ప అన్నీ చెప్తారు. లేదంటే అలా ఆయన సిగరెట్ తాగడం చూసింది అనుకో, సిగరెట్ తాగుతున్నాడుగా మీ ఆయన అందుకే పోయాయి, మందేస్తున్నాడు కదా మీ ఆయన అందుకు పోయింది, మీరు పాపాలు చేశారా అందుకు పోయినాయి, పూజలు చేయలేదుగా, ప్రేయర్లు చేయలేదుగా అని చెప్తుంది పక్కింటి ఆవిడ. ఎవడిష్టం ఆడదమ్మా, మిమ్మల్ని ఒక ఆట ఆడేసుకుంటారు. దేనికి పోయిందో అసలు విషయం మాత్రం ఎవరు చెప్పరు. ఇది సిగరెట్లకి, మందులకి, గుట్కాలకి, పాన్ ప్రాగులకి, కైనీలకి, అలవాట్లకి సంబంధం లేదు. మీ పాపాలు పుణ్యాలకి సంబంధం లేదు. మీ ఎత్తులకి బరువులకి సంబంధం లేదు. మీ ప్రొఫెషన్స్ కూడా సంబంధం లేదు. నువ్వు టైలరింగ్ చేసినా పోదు, నువ్వు టైలరింగ్ చేయకపోయినా పోవచ్చు క్రిముంటే. నువ్వు మందు కొట్టినా క్రిముంటే పోద్ది, నువ్వు మందు కొట్టకపోయినా పోద్ది. కరోనా వచ్చి కాటేసిందంటే ఎలా కాటేస్తుంది, మంచోడా చెడ్డోడా అని చూడదు, నువ్వు పుణ్యం చేసావా పాపం చేసావా చూడదు, నువ్వు సిగరెట్ తాగావా తాగలేదా అని చూడదు, నువ్వు లావుగా ఉన్నావా సన్నంగా ఉన్నది చూడదు, నువ్వు ఎత్తుగా ఉన్నావా పొట్టిగా ఉన్నదని చూడదు. దాని దారి రహదారి, దాని దారికి ఎవడు అడ్డం వస్తే వాడిని కాటేస్తుంది. అందుకే ఇది క్రిములమ్మ. క్రిములకు విచక్షణ లేదు, అవి దుర్మార్గమైనవి, వాటిని మన ఒంట్లో ఉంచుకోకూడదు. భర్త ఒంట్లో ఉంటే భార్యకి పాకేస్తాయి ఇద్దరు కలిసినప్పుడు, భార్య ఒంట్లో ఉంటే భర్తకు పాకేస్తాయి ఇద్దరు కలిసినప్పుడు. మీ ఇద్దరు రెండు అర్ధ భాగాలు కలిస్తేనే ఫుల్ బిడ్డ. కాబట్టి ఇటు ఉన్న బురద అటు అంటుకుపోద్ది, అటు ఉన్న బురద ఇటు అంటుకుపోద్ది. కాబట్టి ఇద్దరు ఒకేసారి బురదని కడుక్కోవాలి, లేకపోతే ఫలితం రాదు అని నేను చెప్పా. అదే విధంగా టెస్ట్ చేసి ఇద్దరికీ మందులు ఇచ్చా, ఎక్కడా చేయలేలా. అందుకే 8 ఏళ్ళ నుంచి అతి గతి లేదు. ప్రెగ్నెన్సీలు ఎందుకు పోతాయి అంటే ఇది క్రిములు. చాలామంది 4-5 అబార్షన్లు అయితే గర్భసంచి లూజ్ అయిపోయింది అని లోపల 30,000 తీసుకుని గట్టి కుట్లు వేస్తారు, ఇంకో 10,000 ఇస్తే 4వ కుట్టు కూడా గట్టిగా వేస్తారు, అయినా పోతుంది. 3వ నెలలోనే బిడ్డ చచ్చిపోయిందమ్మా అంటారు స్కానింగ్లో. అదేంటి మేడం, కింద గట్టి కుట్లు వేసారుగా, ఎట్లా చచ్చిపోయింది బిడ్డ? ఇది క్రిములు. నువ్వు కింద నుంచే వెళ్ళాలి, ఆ క్రిములకి నువ్వు కిందగా కుట్టేసావు, నోటి గుండా వెళ్తాయి, గాలి ద్వారా వెళ్తాయి, ఆహారం ద్వారా వెళ్తాయి, లోపలికి వెళ్తాయి, బిడ్డ హార్ట్ బీట్ని పిసికేస్తాయి, బిడ్డని చంపేస్తాయి. చచ్చిన పిండాన్ని కడుపులో ఉంచుకుంటే నీకు ప్రమాదం కాబట్టి, తల్లి ప్రాణానికి ప్రమాదం కాబట్టి మనం వేసిన కుట్లని మనమే కట్ చేసి ఆ పిండాన్ని సాగనంపాలి. ఇదే జరుగుతుంది. అంతే. చాలామంది అంటూ ఉంటారనమాట, బెడ్ రెస్ట్ తీసుకోలేదు అందుకే పోయిందని. ఏం బెడ్ రెస్ట్ తీసుకోవాలి? నువ్వు మంచం మీదే పడుకున్నా, 1-2 మంచం మీదే వెళ్ళినా, ఆఖరికి డాక్టర్ గారు ఒళ్ళేనో పడుకున్నా కూడా పోతాయి. నువ్వే డాక్టర్ అయినా కూడా అబార్షన్లు అవుతాయి. ఏ డాక్టర్లకు కరోనా రాలేదా? చీపాడు డాక్టర్ గారు కదా నేను రాను నాకు భయం వేస్తుందని పారిపోయిందా కరోనా? డాక్టర్ అయితే ఏంటి, యాక్టర్ అయితే ఏంటమ్మా? ఇవి క్రిములు. గైనకాలజిస్టులకు కూడా అబార్షన్లు అయినాయి, 3 అబార్షన్లు 4 అబార్షన్లు. ఎందుకైనాయి? క్రిములకు విచక్షణ లేదు.
అవి నీటి ద్వారా రావచ్చు, గాలి ద్వారా రావచ్చు, ఆహారం ద్వారా రావచ్చు. నీ ఒంట్లోకి వస్తే భర్తకు వస్తే భార్యకి అంటుకుపోతాయి, భార్యకి వస్తే భర్తకు అంటుకుపోతాయి, ఇద్దరిని డ్యామేజ్ చేస్తాయి. ఫైనల్గా బిడ్డని రానివ్వవు. ఒకవేళ బిడ్డ కడుపులోకి వచ్చిన బిడ్డని పొడిసి పారేస్తాయి, చంపేస్తాయి, తినేస్తాయి, ఆట ఆడేసుకుంటాయి. అందుకోసం మనం ఏం చెప్పాం, ఇలాంటి దుర్మార్గమైన క్రిముల్ని మన ఒంట్లో లేకుండా చేసుకోవాలి. అలా చెబుతున్నవాడు ఒకే ఒక్కడు ఈ ప్రపంచంలో, డాక్టర్ వైఎస్ బాబు. అందుకే 9 అబార్షన్లు అయిన వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ నిలపగలుగుతున్నాడు. ఐవీఎఫ్ అనే మాటే లేదు. ఐవీఎఫ్ చెప్పారు వీళ్ళకి. IVF చెప్పారు. ఏం చేసుకోను ఐవీఎఫ్? ఇట్లా దగ్గరికి వెళ్తే బుడింగిన వస్తుంది. మరి నిలబడకపోవడం కదా సమస్య. అది కాలం గ్యాప్ ఇచ్చేటప్పుడు, క్రిములు పెరగడానికి టైం ఇచ్చేటప్పటికి ఇప్పుడు రావడం కూడా సమస్య అయింది. క్రిములు ఇంకా పెరిగిపోయి 8 years అయిపోయింది. అది. సో అందుకే నేను చెప్తున్నాను, ఈ క్రిముల బెడదను తప్పించుకుని వదిలించుకుంటే తప్ప మన బిడ్డ రాదు, వచ్చినా నిలబడదు. ఆ విషయమే అర్థం చేసుకుని ఒక వీడియో ద్వారా పాపం అక్కడ పార్వతీపురం నుంచి మరి ఇక్కడ వరకు మనల్ని నమ్మి వచ్చారు. పోతే ఛార్జీలు, వస్తే బిడ్డ అనుకుని ఇక్కడ వరకు వచ్చారు. వచ్చినందుకు, మనల్ని నమ్మినందుకు, ఇక్కడ మనం చెప్పినట్టుగా టెస్టులు చేసుకుని భర్తకు ఉంటే భార్య, భార్యకు ఉంటే భర్త అనుకోకుండా మా ఇద్దరికి ఇబ్బందిని తొలగించుకోవాలి, డాక్టర్ గారు చెప్పినట్టు మందులు వాడాలని వాడారు. 4-5 నెలలు పడుతుంది అని చెప్పాము మేము. కానీ 2వ నెలకే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు రమ్మన్నాం? ప్రెగ్నెన్సీ వచ్చినా ఏ క్రిమి అయితే, ఏ హార్మోన్ అయితే సరిచేసి ఆవిడ ప్రెగ్నెన్సీని రప్పించాము, అదే క్రిములు, హార్మోన్లు తేడా ఇంకా శరీరంలో ఉంది, పూర్తవల కోర్స్. మరి బిడ్డని ఆ క్రిములు, ఆ హార్మోన్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి బిడ్డని రక్షించుకోవడానికి దానికి సంబంధించిన మందులు ఇస్తాం. రక్షణ కవచంలాగా బిడ్డ చుట్టూ ఏర్పాటు చేస్తాం మందులతో. అది 5 నెలల వరకే మీరు వాడుకోవాలి అని చెప్పాం. ఎందుకంటే ఇంతకుముందు 5 నెలల వరకు వచ్చి ఆగిపోయాయి. ఇప్పుడు అదే క్రిమి ఇంకా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇంతవరకు అంటే గుర్తించాలి ఆ క్రిమిని. మనం గుర్తించాం కాబట్టి దాని ఉధృతం తగ్గింది, కాబట్టి క్రిముల బెడద వదిలింది, కాబట్టి బిడ్డ వచ్చింది. మళ్ళీ ఆ క్రిమి వచ్చేయచ్చు, మళ్ళీ ఆ బిడ్డని కొట్టేయచ్చు. అందుకనే ఆ బిడ్డని కొట్టనివ్వకుండా, మనకు తెలిసింది ఒక శత్రువు ఉన్నాడని. ఉన్నప్పుడు ఏం చేయాలి? బిడ్డ చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేయాలి. అది అందుకోసమే అలాంటి మందులు తీసుకెళ్ళడానికి రమ్మన్నాం. అక్కడున్న డాక్టర్లకి ఈ క్రిములు తెలియట్లేదు, దీని గురించి తెలియట్లేదు, కాబట్టి మనం ఈ జాగ్రత్త తీసుకుంటున్నాం. పైగా ఏజ్ 36 ఏళ్ళు అయిపోతుంది. ఆ ఏజ్కి ఫ్యాక్టర్ చెప్పేసి ఏదో ఒకటి చెప్పి పక్కకు తప్పుకుంటారనే ఉద్దేశంతో కాదు. 5 నెలల వరకే మన దగ్గర మీరు మందులు వాడండి. నెల భార్య రావక్కర్లేదు, భర్త వస్తే చాలు. భార్యకి ఏం టెస్టులు కావాలో మేము చెప్పాం, అక్కడే చేయించేసాం. ఆ రిపోర్ట్లు తీసుకుని భర్తను వచ్చి ఆ మందులు తీసుకెళ్ళమంటున్నాం. దగ్గరలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ గారి మరి పక్కన పెట్టుకుని అక్కడ బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, స్కానింగ్లు ఇవన్నీ అక్కడ చేయించుకుంటూ మేము చెప్పినట్టు చేయించుకుని ఆ రిపోర్ట్లు తీసుకొస్తే ఏ మందులు వాడాలనేది మేము ఇస్తాం. మేము చెప్పినట్టు వాడుకోండి. ఆ ఇంజెక్షన్లు గట్రా వారం వారం లేదా నెల ఏమైనా ఇంజెక్షన్లు ఉంటే అక్కడే మీ ఫ్యామిలీ డాక్టర్ గారితో ఆ ఇంజెక్షన్లు ఫాలోఅప్ చేయండి అని చెప్తున్నాం. అది ఓకే అండి. స్వామినాయుడు గారు, మంచి విషయం జరిగింది. మరి మీరు చక్కగా కేబుల్ రిపోర్టరా, కేబుల్ ఆపరేటరు, ఆవిడ హౌస్ వైఫ్ సంతోషి కుమారి. మీకు 36, ఆవిడకి 31, పార్వతీపురం. పెళ్ళయి 13 సంవత్సరాలు. సరే, ఇదే విధంగా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే క్రిముల గురించి చెప్పామో ఆ క్రిముల గురించి జాగ్రత్త పడి మనం ఇచ్చిన మెడిసిన్ జాగ్రత్తగా ఆవిడతో వాడించండి. వాడిస్తే ఆటోమేటిక్గా ఈ బిడ్డ కూడా నిలుస్తుంది. ఇప్పుడు ఆయన దాకా అట్లాగే నిలుపుకున్నాడు కదా, అది మీది ఇంకా 7 నెలల వరకు వాడాలి. 5 వరకు మీకు రిస్క్ ఉంది. ఇంకొక 2 నెలలు ఎక్స్ట్రా వాడాలి. ఓకే, అప్పుడు వరకు వాడి ఆ తర్వాత మీరు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అయిపోవచ్చు. రైట్, ఆల్ ది బెస్ట్. ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు, నలుగురికి తెలియడానికి, వాళ్ళలో కూడా ధైర్యం కలగడానికి, మీరు పడిన బాధని వాళ్ళతో షేర్ చేసుకున్నారు. మరి అలాంటి మంచి వ్యక్తులకి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆయన ఫస్ట్ ముట్టుకుంది ఇప్పుడే. ఏ పేషెంట్ నేను ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ముట్టుకోకుండానే వస్తాయి. మేడములు పట్టుకుంటున్నారు, పొట్టలో గొట్టాలు వేసి పొడిచేస్తున్నారు, కింద మీద గుచ్చేస్తున్నారు, పిసికి పందిరేస్తున్నారు.